హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ లేని వారు ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ వీడియోను చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇంత మునుపు ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదే విధంగా పాన్ కార్డు కూడా ఖచ్చితంగా కావాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మీ కాడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా, రేషన్ కార్డ్ లేకపోయినా, పాన్ కార్డ్ లేకపోయినా ఈ స్కీమ్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలా అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. అందులో మీరు తెలంగాణ OBMMS అని టైప్ చేసేయండి. టైప్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. లింక్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది ఇక్కడ దానిపై మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ వెంటనే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని దానిపై మళ్ళీ క్లిక్ చేసుకోండి. అనేది ఇంటర్ఫేస్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఏ కార్పొరేషన్ కి లోన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ముందుకు సాగాలి. ఈ లోన్ కంటూ ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ విధంగా అప్లై అని చేసుకున్నది మీకు తెలుసు. ఇంత మునుపు ఎట్లాగో మీకు వీడియో ఉన్నది కాబట్టి మీరు చూసిన వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది. ఇంత మునుపు అనేది ఇక్కడ రెడ్ స్టార్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ స్టార్ అని ఉన్నది. ఈ స్టార్ అనేది ప్రతి ఆప్షన్ పై ఉంటే అది ఖచ్చితంగా మనం ఫిల్ అనేది చేయాలి. కానీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ అనే కాడ ఆ రెడ్ మార్క్ అనేది లేదు. అంటే మనకి రేషన్ కార్డ్ అనేది అవసరం లేదు. మీరు ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా అప్లై కూడా చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉన్నదో అదే విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఆధార్ నంబర్ ఇచ్చిన వెంటనే ఇక్కడ రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ నంబర్ ఆటోమేటిక్ పడుతుంది, లేదంటే నంబర్ అనేది రావదు. ఇంకొకటి దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డులకి అప్లై ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అప్రూవల్ అయిందా కాలేదని కూడా ఈ విధంగా కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బెనిఫిషరీ టైప్ అని ఉన్నది. మీరు ఇక్కడ ఇండివిజువల్ అని టైప్ చేసుకోండి. ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ బ్యాంక్ లింక్డ్ అని పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ సెక్టర్ కాడ మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు అక్కడ ఒక సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బిజినెస్ లోనా, లేకుంటే అగ్రికల్చర్ లోనా, లేకుంటే దేనికి అనేది లోన్ పెట్టుకుంటారు అనేది అక్కడ క్లిక్ చేసుకొని స్కీమ్స్ అనే కాడ మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ బిజినెస్కి అప్లై అనేది చేసుకుంటారు అనేది ఇక్కడ మీరు ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకంటూ ఎంతవరకు లోను వస్తుందో అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని గోఫై క్లిక్ చేసుకోండి. గోఫై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగానే చూపించడం జరుగుతుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఇచ్చేయండి. ఇక్కడ మీ మండల్ అడుగుతుంది, మీ మండల్ ఇచ్చేయండి. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ అడుగుతుంది, మీ గ్రామ పంచాయతీ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ విలేజ్ అడుగుతుంది, విలేజ్ కూడా ఇచ్చేసేయండి. అదేవిధంగా కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎంత లోన్ కావాలనేది ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎంతవరకు లోను తిరిగి కట్టాలి, అదేవిధంగా మీకు ఎంతవరకు సబ్సిడీ అనేది వస్తుందా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 3 lakh అనేది ఇక్కడ టైప్ చేసిన వెంటనే ఇక్కడ సబ్సిడీ అనేది 2,10,000 అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 90,000 మీరు తిరిగి కట్టాల్సి ఉంటుంది. టోటల్ కాస్ట్ 3 lakhs అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీ బ్రాంచ్ IFSC కోడ్ అనేది కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరిదైతే పాన్ కార్డ్ అనేది లేదో వాళ్ళ పాన్ కార్డ్ అనేది ఇక్కడ ఆప్షనల్ అనేది కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే పాన్ కార్డు లేకపోయినా కూడా ఈ లోన్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మీ ఫాదర్ నేమ్,
అంటే ఇక్కడ ఏమైనా వికలాంగులుగా ఉన్నారా అనేది కూడా ఇక్కడ ఇచ్చేసేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విధంగా ఇక్కడ కాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చాల్సి ఉంటుంది. ఇంకా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే కాస్ట్ సర్టిఫికేట్కి ఏ విధంగా మీ పేరు అనేది ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ నంబర్ అనేది అడుగుతున్నది. ఇంత మునుపు అనేది ఇన్కమ్ నంబర్ అనేది కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ఆప్షనల్ అనేది ఉన్నది. ఎందుకంటే ఇక్కడ రెడ్ మార్క్ అనేది ఉన్నది చూసినా, ఇక్కడ రెడ్ మార్క్ అనేది లేదు. కాబట్టి ఇది ఒక ఆప్షనల్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఈ లోన్కి అనేది అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇదొక గుడ్ న్యూస్ అని ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు, అదేవిధంగా ఈ పాన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇదొక గుడ్ న్యూసే అనుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఏజ్ అనేది వస్తుంది. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఇది ఆప్షనల్ అనేది చూపించడం జరిగింది. కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ మీ వృత్తి అని ఇచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీ నెంబర్ అండ్ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంత మునుపు ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా అడిగేది, కానీ ఇప్పుడు పాన్ కార్డ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రెడ్ మార్క్ అనేది లేదు, ఇక్కడ ఆప్షన్ అనేది కూడా చూపిస్తుంది. కాబట్టి మీరు పాన్ కార్డ్ లేకపోయినా కూడా ఈ లోన్కి అనేది అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మీ ఫోటో అనేది ఖచ్చితంగా ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ లోన్కి వారి ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పూర్తి వివరాలు అనేది ఇక్కడ మీ ఇచ్చేసిన తర్వాత కిందికి ఇక్కడ ఫ్రీ వ్యూ అని ఉంటుంది. ఫ్రీ వ్యూ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని ఆ ఫామ్ అనేది మీరు దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్కి లేదా మీ గ్రామ పంచాయతీలో ఇచ్చేస్తే ఈ లోన్కి అనేది మీరు అప్లై చేసినట్లు అవుతుంది. ఇప్పుడు మీరు రేషన్ కార్డు లేకపోయినా, అదేవిధంగా పాన్ కార్డ్ లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా ఈ లోన్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పూర్తి వివరాలు అనేది ఈ రాజీవ్ యువ వికాసంకి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా గుడ్ న్యూస్ కూడా ఇది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.